You know what I love most about my school? Let me show you. At Sri Krishnaveni Talent School, Tandur, every single day is different. We don't just sit and study, we participate, we perform, we grow. Our teachers actually know our names, they know what we are good at. They push us to do more. That's something I didn't expect. If you are looking for a school that really cares, this is it. Still looking for the right school in Tandur? Let me make it easy for you. I have been studying in Sri Krishnaveni Talent School, Tandur from past 10 years. It is the best decision my parents have ever made. Slowly, my school journey begins with holding my parents' hand, feeling nervous and excited at the same time. Slowly, I learned to write, read and understand the world around me. Each class taught me not only subjects like maths, physics and languages, but also important values like discipline, respect and honesty. As I grew, school became my second home. I made friends, shared laughter and created unforgettable memories. From exams to celebrations, every moment shaped my personality. Teachers play a vital role in this journey. They guided me, supported me and inspired me to reach all my goals. They helped me to become stronger, confident and responsible individuals. School life taught me how to face challenges, failures, exams and competitions. They made me confident, stronger and prepare for future. The environment here is so positive. You feel motivated to come to school every day. Seriously, if you are in Tandur, this is the best school. Come and see yourself. అడిగిన వెంటనే సహకారం. బోనాల ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు. నాగులపోచమ్మ ఆలయం వద్ద స్ట్రీట్ లైట్లు, పరిసరాల శుభ్రతకు చర్యలు. చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సాయప్ప ముదిరాజుకు కృతజ్ఞతలు. తాండూరు ఆగస్టు 8 ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ 8 రాజీవ్ కాలనీలో ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి సహకారంతో నాగులపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద స్ట్రీట్ లైట్ల ఏర్పాట్లు, ఆలయం చుట్టుపక్కల ప్రాంతాన్ని జేసీబీ సహాయంతో గ్రౌండ్ క్లియరెన్స్ చేయించారు. ప్రజలు సమస్యను తెలియజేసిన వెంటనే స్పందించి అవసరమైన సహకారం అందించిన శ్రీ ఆంజనేయ స్వామి మరియు నాగులపోచమ్మ దేవాలయాల చైర్మన్ సాయప్ప ముదిరాజుకు కాలనీ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాలు. తాండూరు పట్టణంలోని నాగులపోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఉత్సవాలు విజయవంతంగా జరగాలని రాజీవ్ కాలనీతో పాటు తాండూరు పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని ఆలయ కమిటీ కోరింది. ఈ బోనాల ఉత్సవాల్లో తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ వెంకన్న గౌడ్, ఆలయ అధ్యక్షులు మునీందర్, సభ్యులు భద్రేశ్వర్, నరసింహులు, ముదిరాజ్, సంజీవరావు, రమేష్, రాజు గౌడ్, రవి, వెంకటరెడ్డి, మురళీ గౌడ్, చన్ బసప్ప, రాజు, పెట్రోల్ పంప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, మా ఎయిత్వాడు దగ్గర రేపు ఆదివారం 9/8/2006 బోనాల పండుగ, నాగులపోచమ్మ బోనాల పండుగ మా ప్రసన్నాంజనేయ కమిటీ ఆధ్వర్యం లోపల జరగడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రసన్నాంజనేయ స్వామి కమిటీ మరియు మా మాజీ కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలర్ వెంకన్న గౌడు ఆధ్వర్యం లోపల మేము మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మేము ఆమెకు వివరించినాము. దాంట్లో ముఖ్యంగా మాకు గ్రౌండ్ల గుడి ఆవరణ లోపల లైటు, స్ట్రీట్ లైట్ ఒకటి పెద్దగా దాని గురించి చెప్పినాము. అదేవిధంగా మా మొరము మా గుడి ఆవరణ లోపల కొంచెం ఇబ్బందిగా ఉంది. దానికి కూడా మాకు డస్ట్ కానీ లేకపోతే చిప్స్ కానీ ఏమని చెప్పినాము. దానికి స్పందించి చైర్పర్సన్ గారు మాకు జేసీబీ ద్వారా మొరము కూడా సమకూర్చి మా గుడి ఆవరణ లోపల మంచిగా పరిశుభ్రంగా ఉండేట్లాగా చూసుకుంది. దానికి ముఖ్యంగా ఈరోజు స్ట్రీట్ లైట్
మున్సిపల్ సిబ్బంది వచ్చి నిర్వహించి వాళ్ళంతా కూడా మాకు ఈరోజు లైట్లు అవన్నీ కూడా సమకూర్చిపోయినారు. మా గుడి ఆవరణ లోపల ఇప్పుడు ఈ పెద్ద పండగ వాతావరణం ఏర్పడ్డది. దానికి మేమందరం కూడా ప్రత్యేకంగా మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి మేమందరం కూడా మా కాలనీ తరపున మరియు మా గుడి ప్రసన్నాంజనేయ గుడి కమిటీ తరపున మేము ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు అందరూ కూడా మా 8th వార్డులో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా అత్యధిక బోనాల పండుగ సందర్భంగా అందరూ కూడా బోనాలు సమకూర్చుకొని పండుగని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. దయచేసి అందరూ కూడా రేపు 2 గంటలకు బోనాల పండుగ ఉంటుంది కాబట్టి అందరు రావాలని నా యొక్క మనవి. మన రాజీవ్ కాలనీ 8th వార్డ్, ఇంద్రమ్మ రాజీవ్ కాలనీ 8th వార్డ్ నాగుల పోచమ్మ బోనాల్ సందర్భంగా మన కాలనీలో పెద్ద ఎత్తున జాతరలాగా పండుగలాగా జరుపుకోవడానికి ఆదివారం రోజు రేపటి రోజున నిర్ణయించడం జరిగింది. దానిపైన సౌకర్యాలు కొన్ని చాలా ఇబ్బందిగా ఉన్నాయి గుడి లోపల. ఈ కార్యక్రమాల కోసం మా కమిటీలు ప్రసన్నాంజనేయ స్వామి కమిటీ సభ్యులందరం కలిసి మన అధ్యక్షులు సాయప్ప గారు సభ్యులందరం కలిసి ఈ సమస్యను డబ్బులతో కూడుకున్నది ఏదైనా కానీ మనమైతే పెద్దగా ఏం కలెక్షన్ లేదు కాబట్టి మనం సహాయం తీసుకుందాం మీకు చైర్పర్సన్గా ఉంటామని చెప్పి ఆలోచనతోటి మా చైర్పర్సన్ గారు నిజ బాలగారికి మున్సిపల్ అక్కడికి వెళ్ళగానే పేరు మీద రాసి మేము ఇవ్వడం జరిగింది. చైర్పర్సన్ గారు మేడం గారు తొందరలోనే ఈ స్పందించి మా యొక్క వినతి పత్రాన్ని చూసి వెంకన్నా అదేం లేదు డెవలప్ అన్ని విధాలా డెవలప్ చేస్తా, ఒక పండగ కోసం అని కాకుండా ప్రతిదానికి నేను ముందు ఉంటా, డెవలప్ విషయంలో కూడా ఖచ్చితంగా ముందు ఉంటా అని చెప్పి హామీ ఇచ్చేసింది. చిన్నగా ఏం లేదు మేడం, ఒక జేసీపీ లేబరు ప్లస్ స్ట్రీట్ లైట్ ఒక స్తంభము ఇవి కొన్ని చెప్పాము. అది స్పాట్లో అప్పటికప్పుడే అధికారులకు కానీ లేబర్లకు కానీ శానిటరీ ఇన్స్పెక్టర్లకు కానీ మన జవాన్ అశోక్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఈరోజు నిన్న చెప్పినవి లేదో ఈరోజు ఆల్రెడీ వచ్చింది, లైట్ వచ్చింది, స్తంభం వచ్చింది, వైర్ వచ్చింది, టోటల్లీ కంప్లీట్ మేము అయితే కోరినామో ఆ కోరిన ప్రకారంగా మేడం గారు పంపించారు. ఇది మా కాలనీ తరఫున, మా కమిటీ తరఫున, ప్రసన్న సబ్ కమిటీ తరఫున, పోచమ్మ కమిటీ కూడా సభ్యులందరి తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పూట సాధ్యమైనంత వరకు మేడం గారు కూడా ఆహ్వానిస్తాం, వెళ్ళి పెడతాం. మా ఎమ్మెల్యే గారు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు రాలేదు. ఒకసారి పెద్ద ఎత్తున ఆహ్వానం చేయాలని మా కమిటీ రేపు మాట్లాడి నిర్ణయించుకుంటున్నాము. కాబట్టి రేపు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి, ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్ టౌన్ అందరికీ, సీనియర్స్ అందరికీ మా కాలనీ ఆహ్వానం చెప్పడం జరుగుతుంది.